హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు 33.67% పెరుగుదలకు పెండింగ్ డీఏ టేబుల్ విడుదల. ఎంత బేసిక్ వారికి ఎంత పెండింగ్ ఉన్నది అనే దాని కోసం అయితే వీడియో చేయడం జరిగింది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 33.67% డిఏ పెండింగ్ పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి డిఏ పెండింగ్ సమస్యపై తాజా అప్డేటు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేయవలసి అయితే ఉందన్నమాట. సో ప్రస్తుతం డిఏను పెండింగ్లో ఉంది. 33.67% డిఏ పెండింగ్లో ఉంది. ఈ డిఏ పెండింగ్ కారణంగా ఉద్యోగులు భారీ మొత్తాన్ని అందుకోలేకపోతున్నారు. సో డిఏ పెండింగ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2018 నుంచి 2024 వరకు 2018 నుంచి 2023 వరకు 212 నెలల డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. 2023 జూలై వరకు 21 నెలల డిఏ బకాయిలు పెండింగ్. 2024 జనవరి మరియు జూలై డిఏలు కలుపుకుంటే పెండింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకపోతే ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి 33.67% డిఏ పెండింగ్లో ఉంది. ఈ విధంగా ఎంత బేసిక్ వారికి ఎంత డిఏ పెండింగ్ ఉన్నదనేది అయితే ఇప్పుడు మనం టేబుల్లో చెక్ చేద్దాము. ఉద్యోగుల బేసిక్ పే ఆధారంగా వారికి రావాల్సిన మొత్తం డిఏ లెక్క అయితే ఈ టేబుల్లో చూడవచ్చు. సో బేసిక్ పే అనేది మనకు ఇక్కడ ఉంది లెఫ్ట్ సైడ్లో. ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి డిఏ 2023 జూలై వరకు అండి. 2023 డిఏని కలిపితే తర్వాత పెండింగ్ డిఏ మొత్తం అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ టేబుల్లో బేసిక్ని బట్టి మనకు ఎంత పెండింగ్ ఉంది. సో మొత్తం 19,600 బేసిక్ ఉన్న వారికి 1,47,828 రూపాయలు అయితే ప్రభుత్వం బకాయి పడిందనమాట. 212 నెలలకు సంబంధించి డిఏ బకాయిలు. అలాగే 50,000 బేసిక్ ఉన్న వారికి 3,89,000 రూపాయలు పెండింగ్ ఉంది. 70,000 రూపాయల వారికి ఈ విధంగా 5,48,000 వరకు ప్రభుత్వం బకాయి పడింది. ₹1,00,000 బేసిక్ పే ఉన్న వారికి దాదాపు 8 లక్షల వరకు అయితే ప్రభుత్వం డిఏడిఆర్ రూపంలో బకాయి పెట్టేసిందనమాట. ఇక డిఏతో పాటు పెండింగ్లో ఉన్న ఇతర బకాయిలు, పిఆర్సి బకాయిలు, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్, అలాగే సరెండర్ లీవ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఉద్యోగ మరియు పెన్షనర్ల డిమాండ్లు. పెండింగ్ డిఏ మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలి. పిఆర్సి, జీపీఎఫ్, జీఎల్ఐ బకాయిలకు తక్షణం పరిష్కారం తీసుకురావాలి. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించేందుకు షెడ్యూల్ ప్రకటించాలి. నివృత్తి చెందిన పెన్షనర్ల తక్షణ డిఏ విడుదలతో పాటుగా పెండింగ్ సొమ్మును చెల్లించాలి. సో ప్రభుత్వ స్పందన. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఏ విడుదలపై అధికారిక ప్రకటన చేయలేదు. ఉద్యోగులు, పెన్షనర్లు పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు మరియు పెన్షనర్లు పెండింగ్ డిఏ, ఇతర బకాయిలు త్వరలో చెల్లించాలని ప్రభుత్వంపై అయితే ఒత్తిడి పెరుగుతోంది.